నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక సోమవారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. కార్తీక సోమవారం 6 రకాలైనటువంటి విధి విధానాలలో ఏ ఒక్క విధిని పాటించినా పరమశివుడు పరమానంద భరితుడవుతాడని, విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండము, తులాపురాణం తెలియజేస్తున్నాయి. ఈ 6 రకాలైనటువంటి విధి విధానాలు ఏంటంటే స్నానం, ఏకభుక్తం, నక్తం, తిలదానం, అయాచితం, ఉపవాసం. ఈ 6 విధులలో ఏది పాటించినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొట్టమొదటిది స్నానం. స్నానం అంటే తెల్లవారుజామున కార్తీక స్నానాన్ని ఆచరించాలి. చన్నీటితో సూర్యోదయానికి పూర్వమే స్నానం చేస్తూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని మనస్సులో స్మరించుకోవాలి. ఇలా స్నానం చేస్తే కార్తీక సోమవారం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రెండవది ఉపవాసం. అంటే రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఈ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. కాబట్టి ఇది రెండవ విధి విధానం. మూడవది ఏకభుక్తం. ఏకభుక్తం అంటే పగలు ఆహారం స్వీకరించవచ్చు. ఉదయం పూట శివపూజ చేసుకొని పగలు ఆహారం స్వీకరించి సాయంకాలం పూట మాత్రం ఆహారం స్వీకరించకుండా శివాభిషేకం చేసుకొని శివనామస్మరణ చేసుకుంటూ నిద్రించాలి. నాలుగవది నక్తం. నక్తం అంటే ఏంటంటే పగలు శివపూజ చేసుకొని ఆహారం స్వీకరించకుండా సాయంకాలం శివాభిషేకం చేసుకొని శివుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆకాశంలో నక్షత్రాలు చూసి ఆ తర్వాత శివుడికి సమర్పించిన అన్నాన్నే ప్రసాదంగా స్వీకరిస్తే దీన్ని నక్తం అంటారు. ఇది 4వ విధి విధానం. 5వది అయాచితం. అయాచితం అంటే ఎటువంటి ప్రయత్నము చేయకుండా మీకు ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించటం. దీన్ని అయాచితం అంటారు. అంటే ఆహారం కోసం మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఎవరైనా ఏదైనా తినటానికి ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే అయాచితం అంటారు. చివరిది తిలదానం. ఎటువంటి విధులు పాటించలేకపోయినా కార్తీక సోమవారం తిలదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో సోమవారం పూట శివాలయ ప్రాంగణంలో తిలదానం ఇచ్చినట్లయితే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా ఈ 6 విధులలో ఏ విధిని పాటించినా సరే పరమశివుడు పరమానంద భరితుడై మనోభీష్టాలు నెరవేరుస్తాడు. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక సోమవారం ప్రదోష కాలంలో శివాలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివాలయ దర్శనం చేసుకోవటం, శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించుకోవటం, శివాలయ ప్రాంగణంలో దీపదానం చేయటం ద్వారా కార్తీక సోమవారం సందర్భంగా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ. ఈ మంత్రాన్ని శివాలయ ప్రాంగణంలో కూర్చొని వీలైనన్ని సార్లు స్మరించుకుంటే పరమశివుడి అనుగ్రహం వల్ల గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శివాలయంలో శివుడికి ఇచ్చేటటువంటి నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలాంటి హారతులు దర్శనం చేసుకోవటం, అలాగే ప్రదోష కాలంలో దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. లేదా గృహంలో అయినా సరే ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా శివుడికి పంచామృతాలతో, కుశోదకము, దర్భజలాలతో అభిషేకాలు చేసుకుంటే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. కార్తీక సోమవారం సందర్భంగా 6 విధులలో ఏదైనా పాటించండి, శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక శుక్ల చతుర్దశి, వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే కార్తీక మంగళవారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. దైవీ గుణాల్లో మొదటిది అభయం, సత్వ సంశుద్ధి అని మొదలు పెడతారు కదా దైవీ సంపద్ విభాగ యోగంలో, దైవాసుర సంపద్ విభాగ యోగంలో. అదేవిధంగా ప్రహ్లాదుడి గురించి చెప్తూ నిర్భీకుండు ప్రశస్త భాగవతుడని, వాళ్ళకి ధైర్యం అక్కడి నుంచి వచ్చింది, అహంకారం నుంచి రాలేదు, విశ్వాసం నుంచి వచ్చింది. అమ్మవారిపై ఉన్న విశ్వాసం,
అందుకే ఇత్యుక్త్వార్థమారుహ్య గంతు కామం సుదర్శనం, ఇలా వెళ్ళాలని సిద్ధపడుతుంటే నేను ఒకటి అంటానేమనుకోకు, నేను నీతో ఉంటాను, నీ దగ్గర ఉంటాను, నన్ను రానివ్వు అన్నది రండి తల్లి గొప్ప మాట. ఒక్కసారి సంకల్పం చేసుకుని జగన్మాత ఆశీర్వదించింది, కన్న తల్లి వస్తానంటోంది, సంతోషం, రా అమ్మ అన్నాడు. కాశీనగరానికి ప్రయాణం. అప్పుడు అమ్మ పిలిచి లోపలికి ఆశీర్వదిస్తోందిటండి పిల్లవాడిని. ఎంత చక్కటి ఆశీర్వచనం! ఈ ఆశీర్వచనం మనం కూడా వినవలసింది. ప్రతి తల్లి పిల్లవాడితో ఇలా అనాలి, లేదా మనకు మనమే ఇలా ఆశీర్వచనం ఇచ్చుకోవచ్చు. అంత గొప్ప ఆశీర్వచనం. అగ్రతస్తే అంబికా పాతు పార్వతీ పాతు పృష్ఠతః. నీకు ముందు ఉండి అంబిక రక్షించుగాక, నీకు వెనుక ఉండి పార్వతీదేవి రక్షించుగాక, ఆ పార్వతీయే పార్శ్వయోపాతు ఇరుప్రక్కల రక్షించుగాక. అంటే ఒక కవచం అన్నమాట ఇదంతా. కవచం ఇలాగే ఉంటుంది కదా, కవచాన్ని తల్లిస్తున్నది. ఇక్కడ తే అనే చోట మే అని పెట్టుకుంటే మనకు కవచం అయిపోతుంది. మే అంటే నాకు, తే అంటే నీకు. ఇక్కడ తల్లి అంటుంది కనుక తే, మే అంటే మనకి. అలాగే త్వాం అనే చోట మాం అని పెట్టుకుంటే మనది కవచం అయిపోతుంది. కనుక ఇది కవచ స్తోత్రంగా మనం భావిస్తే అగ్రతస్తే అంబికా పాతు పార్వతీ పాతు పృష్ఠతః పార్వతీ పార్శ్వయో పాతు శివ సర్వత్ర సాంప్రతం. ఆ శివుడు ఎల్లవేళలా రక్షించుగాక అని ఇక్కడ పుంలింగం వాడారు గనక, లేదా శివ సర్వత్ర సాంప్రతం, ఎల్లవేళలా ఆ శివ అయిన జగజ్జన్ని నువ్వు కాపాడుగాక. వారాహి విషమే దుర్గే. ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక్కొక్క పేరుకి ఆ రక్షణకి సంబంధం ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు వారాహి విషమే దుర్గే. భయంకరమైన పరిస్థితుల్లో భయాలు ఏర్పడినప్పుడు ఏ విధంగా నేను దాటగలను అనేటువంటి ప్రమాదం ఏర్పడితే, దిక్కు తోచని పరిస్థితి ఏర్పడితే స్మరించవలసిన దేవి వారాహి. లేదా అమ్మని స్మరిస్తే వారాహి రూపంతో వచ్చి రక్షిస్తుంది. వారాహి అంత రక్షణ శక్తి. అందుకే వారాహి విషమే దుర్గే దుర్గా దుర్గేషు కర్హిచిత్. అలాగే అసాధ్యమైన కార్యక్రమాల్లో కష్టాల్లో దుర్గ రక్షించుగాక. కాళికా కలహే ఘోరే. ఒకరితో యుద్ధం ఏర్పడినప్పుడు కాళీదేవి కాపాడుగాక. పాతుత్వాం పరమేశ్వరి. ఆ పరమేశ్వరి రక్షించుగాక. మండపే తత్ర మాతంగి. సభల్లోకి వెళ్ళినప్పుడు ఆ మాతంగి నిన్ను కాపాడుగాక. మాతంగి అనగా రాజశ్యామలాదేవి నిన్ను కాపాడుగాక. తథా సౌమ్య స్వయంవరే. స్వయంవరంలో నిన్ను సౌమ్య అయినటువంటి అమ్మవారు కాపాడుగాక. భవానీ భూపమధ్యేతు. రాజమధ్యంలో నేను భవాని కాపాడుగాక. చూసారా తన భక్తుడినమ్మ అన్ని చోట్ల అలా కాపాడుతుందో. అరణ్యే రణే శత్రు మధ్యే అని వర్ణించారు. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వంజ పాదారవిందే, నమస్తే జగద్వ్యాపికే విశ్వమూర్తే, నమస్తే జగత్తారిణి ద్రాహి దుర్గే త్రాహి దుర్గే. ఆ తల్లి రక్షణ ప్రతి స్థితిలో కూడా ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ. అందుకు భవానీ భూపమధ్యేతు పాతుత్వాం భవమోచని. గిరిజా గిరిదుర్గేషు. నువ్వు కొండల్లో కోణల్లో తిరుగుతుంటే కొండలరాజు కూతురు కాపాడుగాక. ఎందుకంటే ఆవిడ కొండలరాజు కూతురు కనుక బాగా తిరగలదు, అక్కడ కాపాడుతుంది. చాముండా చత్వరేషు చ. అనేక తొందర పనుల్లో, అంటే తొందరగా జరగాలి అనేటువంటి పరిస్థితుల్లో చాముండ కాపాడుగాక. కామగా కాననేష్వేవం రక్షతుత్వాం సనాతని. కామరూప అయినటువంటి తల్లి అరణ్యాల్లో నేను రక్షించుగాక. వివాదే వైష్ణవీ శక్తి అవత్వాం రఘుద్వహ. ఓ రఘుద్వహ అని సంబోధించింది. ఎందుకంటే రఘువంశంలో పుట్టినటువంటి వాడు గనక రఘుద్వహ. భైరవీ చరణే సౌమ్య శత్రువునాం వై సమాగమే. శత్రువులతో కలయిక ఏర్పడినప్పుడు భైరవి నిన్ను కాపాడుగాక. ఆ భైరవీదేవి త్రిపురా భైరవి అని చెప్పబడుతున్న దశమహావిద్యల్లో ఒకరి తల్లి. ఆ భైరవీదేవి నిన్ను శత్రు సమాగమంలో కాపాడుగాక. మొత్తానికి సర్వదా సర్వదేశేషు. ఇన్ని కలుపుకున్న ఒక్క పేరు చెప్తున్నారు. సర్వదా సర్వదేశేషు, ఎల్లవేళలా అన్ని ప్రాంతముల యందు పాతుత్వాం భువనేశ్వరి. ఆ భువనేశ్వరిని రక్షించుగాక. ఆవిడెవరు? మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. ఎంత రమ్యంగా దీవించిందండి ఆ కన్న తల్లి. దీవించి నాకు వణుకుస్తోంది భయం చేత, కానీ అమ్మ నిన్ను రక్షించాలని ఆశిస్తున్నాను అని మనస్సులో ఈవిడికి లోపల ఎక్కడో భయం ఉంది పుత్ర స్నేహం వల్ల. ఆయన మాత్రం నిర్భయంగా ఉన్నాడు. ఏ మాత్రం సందేహం అనేదే లేదు అతడికి. ఎందుకు? అమ్మ ఆదేశం, అమ్మ అనుగ్రహం. ఆ కారణం చేత బయలుదేరాడు. క్రమంగా వారాణశ్యాం తత ప్రాప్తో రథేనైకేన రాఘవ. రథం ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికంటే కాశీకి వచ్చింది రథం. అయితే చిత్రం ఏంటంటే ఇతడు తల్లితో కేవలం రథం తోలుకుంటూ వస్తున్నాడు అంతే. మిగిలిన రాజులందరూ చూసేట ఎవరు వస్తున్నది అని. కొందరు అనుకున్నారు. చూస్తూ ఉంటే ఆ మనోరమ ఇప్పుడు వృద్ధగా కనబడుతున్నా ఈమె ఫలానా రాజా పత్ని, అంటే వీడు తప్పకుండా ధ్రువసంధి యొక్క పెద్ద కొడుకు అయి ఉంటాడు.
ఇదేమిటి సైన్యం లేదు, ఏమీ లేదు, ఇలా వస్తున్నారు ఏమిటి అని కొందరు అనుకున్నారట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. అప్పుడు వచ్చిన రాజుల పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. కరుషాధిపతిశ్చైవ మద్రేశ్వర, సింధురాజ, మాయుష్మతీపతి, పాంచాల, పర్వతేయ, కామరూపదేశస్థ, కర్ణాటక, కర్ణాటక రాజ్యం నుంచి, వైదర్భశ్చ, ఇలా అనేక సేనలతో వస్తున్నట్ట రాజులందరూ. వాళ్ళందరూ చూసి అనుకుంటున్నారు ఏకాకీ రథమారుహ్య, మనందరూ ఇంత సైన్యంతో బలంతో బలగంతో వస్తుంటే ఇతడు ఏకాకిగా రథమెక్కి మాత్రా సహా తల్లితో వస్తున్నాడు. నిజమే, తల్లితో వస్తున్నాడు. జగన్మాత ఉంది, వీళ్ళకి అది కనబడలేదు, కన్నతల్లి కనబడుతుంది ఇక్కడ. మాత్రా సహ మమ అమతి, బుద్ధి ఉందా లేదు, ఇలా వస్తున్నాడేంటి, పైగా వివాహం కోసం వస్తున్నాడు, ఇలాంటి వాడు ఇలా రావడం ఏమిటి అని. ఇది చూసి యోధాజిత్తు కోపం వచ్చిందిట. అక్కడ తప్పించుకున్నాడు, ఋషిని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు దొరికాడు, చంపేస్తాను వీడిని అన్నట్టు. అహమేనం హనిష్యామి, ఇతన్ని సంహరిస్తాను అని కత్తి తీయబోయేట. ఆ పక్కన కేరళ రాజు అన్నట్ట, ఎందుకయ్యా అతడితో యుద్ధం చేస్తాను, నీతో యుద్ధానికి వచ్చాడా ఏమిటి, ఎందుకు యుద్ధం చేస్తున్నావు చెప్పు ఒక్కసారి, పైగా తప్పేదైనా చేస్తే నువ్వే తప్పు చేశావు, బలంతో నీ బలం చూపించి ఇక్కడ అమ్మాయిని వరించాలి అంటే ఇది వీర్యశుల్కంగా చేస్తున్న స్వయంవరం కాదు, ఇచ్ఛా స్వయంవరం, మర్చిపోకు. అందుకే ఇక్కడ బల ప్రదర్శన చేసి పరాక్రమం చూపించి ఆ రాజకుమార్తెను వరించవచ్చు అని చేయడానికి వీల్లేదు ఇది. ఎందుకంటే ఇచ్ఛాస్వయంవరం అని ప్రకటించారు కనుక ఆమె ఎవరిని ఇచ్చే చేసిందో వారిని వరిస్తుంది. ఎవరిని ఇచ్చే చేసిందో ఎవరికి తెలిసి ఇప్పుడు మనకు తెలియదు. పైగా నీ కొడుకు కూడా వస్తున్నాడు ఈ స్వయంవరానికి, వాడిని పట్టుకొని వచ్చావు నువ్వు. వాడికి రాజ్యం ఉంది, సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, వాడు కూర్చుంటాడు. నీ కొడుకునే వరిస్తుందేమో అమ్మ, ఎవరికి తెలుసు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శివ శివేతి 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 వా, భవ భవేతి భవేతి వా, హరా హరేతి హరేతి వా, భజ మన శివమేవ నిరంతరం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. హరిహరాత్మకమైనటువంటి కార్తీకంలో 2వ సోమవారం ఈరోజు. ఈ మాసంలో సోమవారాలకు చంద్రుడు అధిపతిగా కూడా ఉంటాడు కాబట్టి, ఎందుకంటే ఈ కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉండటమే కాదు, మానసిక ఆనందాన్ని కూడాను అందరికీ ప్రసాదింపచేస్తాడు. అందుచేత కార్తీక మాసంలో ఒక్క సోమవారమైనా సరే నిష్ఠగా ఉపవాసం ఉంటే చాలు, జన్మల నుంచి వచ్చిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకే కార్తీక సోమవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస ప్రక్రియను ఆచరిస్తారన్నమాట. ఉదయాన్నే పవిత్రవంతమైనటువంటి చన్నీటి స్నానాన్ని ఆచరించి తదుపరి మడిబట్టలు కట్టుకొని విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షమాల వేసుకొని శివనామం జపిస్తూ చేతిలో మారేడు దళాలు, తుమ్మి పూలు, ఉమ్మెత్త పూలు తీసుకొని శివాలయాన్ని సందర్శించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ నమక చమక పారాయణాదులతో పంచామృతాలతో అభిషేకము, పంచముఖ పరమేశ కరుణించుము అని చెప్పేసి ధ్యానిస్తూ ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 అంటూ ఆ పంచామృతాలతో స్వామివారిని అభిషేకం చేసి వివిధ రకాలైన పండ్ల రసాలతో కూడా అభిషేకం చేసి ఆ స్వామివారికి విభూతి ధారణ చేసి గంధం వేసి చక్కగా త్రిదళం త్రిగుణాకారం
త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ స్వామివారి దగ్గర ఆ మారేడు దళాన్ని ఉంచి నమస్కారం చేసి, నందీశ్వరుని వీపు పైన ఆ మారేడు దళాన్ని ఉంచి నమస్కారం చేసుకొని గౌరీదేవిని స్మరిస్తూ ఈ సోమవారం అంతా కూడాను శివోహం సచ్చిదానందం అనేటువంటి భావన పరంపరతో గనక మనం గనక గడిపినట్లయితే కార్తీక దామోదరుడు తన దివ్యవంతమైనటువంటి అపారమైనటువంటి కరుణను మనపై ప్రసరింపచేస్తాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 19 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 40 నిమిషాలకు. తిథి త్రయోదశి రాత్రి 2 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర. మధ్యాహ్నం 3 గంటల వరకు. వర్జం రాత్రి 1 గంట 45 నిమిషాల నుంచి 3 గంటల 11 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 8 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుంచి 12 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు. నేటి విశేషం అమృతకాలం శుభ సమయం కలిసి వచ్చినటువంటి సమయం 11 గంటల 50 నిమిషాలు. ఈ సమయంలో మనం కనుక ఔషధ దానం అంటే మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు ఇచ్చినట్లయితే కోటి కపిల గోదానములను చేసిన ఫలితం 1,000,000 రెట్లై వస్తుంది అని చెబుతోంది శాస్త్రం. అందుకే అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అలాగనే ఈరోజు సోమవారం సందర్భంగా కార్తీక మాసంలో ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం. ఉపవాస వ్రతం ఎలా చేస్తారు అంటే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత ప్రదోష సమయంలో శివుని ఆరాధించుకుని తులసి తీర్థం స్వీకరించి ఊరుకుంటారు. ఈ ఉపవాస వ్రతాన్ని ఆరోగ్య కారణాల రీత్యా చేయలేనటువంటి వారు ఏకభుక్తం అనేదాన్ని చేస్తారు. అంటే ఒక పూట భోజనం చేసి రెండో పూట భోజనం చేయకుండా తులసి తీర్థం తీసుకోవడం. ఇక నక్తవ్రతం అని మరొకటి ఉంది. అదేంటంటే ఏకభుక్తం అనే దాంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తే, నక్తవ్రతంలో సాయంకాలం శివారాధన చేసుకుని ప్రదోష సమయంలో నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. దాన్ని నక్తవ్రతం అని చెప్పి అంటారు. అయితే మరో రకంగా కూడా దీన్ని ఆచరిస్తుంటారు. అదేంటంటే అయాచితం. అయాచితం అంటే మనం అడగకుండా ఎవరైతే ఏదైనా తెచ్చిస్తున్నట్లయితే దాన్ని స్వీకరించి ఊరుకోవడం. ఇక మరోటి స్నానం అంటే మామూలు కార్తీక మాస స్నానం చేయడంతో పాటుగా ఈ సోమవార వ్రతాంగంగా సమంత్రకంగా స్నానం చేయడం, రోజంతా జపం చేసుకోవడం అని చేసినట్లయితే అది కూడా సోమవార వ్రతంలో భాగమే అవుతుంది. ఇక అది కూడా చేయలేని వాళ్ళు కొందరు ఉంటారు.
వారు తిలదానం చేయాలి. అంటే నువ్వుల్ని కనుక దానం చేసినట్లయితే ఈ సోమవార వ్రతం చేసిన ఫలితాన్ని కూడా పొందుతారు. అలాగనే ఈరోజు ప్రదోష పూజ చేయడం చాలా మంచిది. మరో విశేషం కూడా ఉంది. ఈరోజు విశ్వేశ్వర ప్రతిష్ఠా దినం. ఈ సందర్భంగా ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఉదయాత్ పూర్వం, అంటే ఈరోజు తెల్లవారుజామున అనమాట, రేపు ఉదయాత్ పూర్వం రాత్రి అంతా అనమాట అరుణోదయ కాలంలో పంచ అరుణోదయ అంటే అర్థం ఏంటి, 55 గడియలు అంటే 2 గంటలు. ఉదయానికి 2 గంటల ముందు నుంచి మనకు సూర్యోదయం ఎప్పుడవుతోంది, 4వ తారీఖు సూర్యోదయం 6:19 అంటే 4:19 నుంచి కనుక మనం ఆ శివుణ్ణి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిది. ఈ రోజంతా ఉపవాసం ఉండి. నేటి ఆణిముత్యాలు. విజయానికి ఒకే ఒక మార్గం, మరొకసారి ప్రయత్నించడమే. వాయులింగ దక్షిణ కైలాసగిరి ఆది దంపతులు అలరారే శ్రీకాళహస్తి. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో నెల్లూరుకి తిరుపతికి మధ్యలో ఉన్న శివక్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ వాయులింగం రూపంలో వెలసిన పరమేశ్వరుణ్ణి సేవించడంలో ఒక సాలెపురుగు, పాము, ఏనుగు పోటీపడ్డాయి. సాలెపురుగు తన నోటి వెంట వెలువడే ద్రవంతో శివలింగంపై గూళ్ల నల్లి శివశివా అని సేవిస్తే, పాము తన శిరస్సులోని మణులతో శివలింగాన్ని అలంకరించేది. వాటిని ఒక ఏనుగు తన తొండంతో తొలగించి సువర్ణముఖీ జలాలతో శుభ్రం చేసేది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు స్వామిని సేవిస్తూ చివరికి తమలో తామే కలహించుకుని శివుడిలో ఐక్యమయ్యాయి. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల భక్తి ప్రపత్తులకు చిహ్నంగా శ్రీకాళహస్తి పేరుతో ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. ఈ క్షేత్రంలో అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబిక. ఒకప్పుడు శివపార్వతుల మధ్య సంవాదం రేగి అమ్మవారు అయ్యవారి శాపానికి గురై మానవ రూపాన్ని పొందింది. ఆ జగన్మాత ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమశివుడి కోసమై తీవ్రమైన తపస్సు చేసి స్వామిని మెప్పించింది. శివానుగ్రహంతో వెనుకటి రూపానికి 500 రెట్లైన దివ్యస్వరూపాన్ని పొంది శివ జ్ఞానప్రసూనాంబ లేదా జ్ఞానప్రసూనాంబిక పేరుతో శ్రీకాళహస్తిలో ఆ విశ్వజనని పూజలందుకుంటోంది. ఈ క్షేత్రంలో తపస్సు చేసిన మార్కండేయ మహర్షికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకీకృతమైన గురుతత్వాన్ని బోధించాడు. పర్వతపాదం వద్ద దక్షిణాభిముఖంగా నిర్మితమైన ఆలయంలోని అంతరాలయం పశ్చిమముఖంగా ఉంటుంది. గర్భాలయంలోని మూల విరాట్టు తెల్లని లింగరూపంలో ఏనుగు తొండాన్ని పోలి ఉంటుంది. మొత్తం ఆలయం ఏకశిలా నిర్మితం అని అంటారు. ఇందులో సుమారు 9 అడుగుల వినాయకుడి ఏకశిలా విగ్రహం ఉన్నది. రాతిని తొలచి వినాయక ఆలయాన్ని నిర్మించారు. ఇందులో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర విగ్రహాలు దర్శనమిస్తాయి. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి అంతరాలయం విశాలంగా నిర్మితమై ఉంది. ఈ ఆలయంలో నిత్యం అంకె సేవలు జరుగుతాయి. వాటిలో కర్పూరహారతి, అష్టోత్తర అర్చన, సహస్రనామార్చన, త్రిశతి అర్చన, క్షీరాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం, కాశీ గంగాభిషేకం, రుద్రాభిషేకం, నిత్యదిట్టాభిషేకం, శ్రీ శనేశ్వర స్వామి అభిషేకం, శుక్రవారం అమ్మవారి ఊంజల్ సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకం, అఖండ దీపారాధన కట్నం, సుప్రభాత సేవ, ఉదయాన్నే జరిగే నిత్యోత్సవం, ప్రదోషకాలంలో జరిగే నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష రాహుకేతు పూజ,
పౌర్ణమి నాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహవాహన సేవ వంటివి ప్రముఖమైనవి. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో, ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో, పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. అమ్మా, నీ అనుగ్రహము కలిగితే శత్రువు అనేటటువంటి వాళ్ళ స్థాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మారిపోతుంది. అసలు ఒకడు నాకు శత్రువు అన్న భావనే ఉండదు లోపల. ఎవ్వరూ నాకు శత్రువులు కాదు. అవతలవాడు నన్ను శత్రువు అనుకుంటే వాడు పాడవకూడదు. వాడి యందు అలా ఉన్న భావన పోవుగాక. ఆయన నేను మిత్రులమై చేయి చేయి పట్టుకుని ప్రస్థానము చేయుదముగాక అంతే మాట్లాడతాడు. అంతకు మించి ఆయన సర్వనాశనం అవ్వాలని కోరడం. అంటే అసలు ముందు ఎక్కడ రిపు అంటే శత్రువు ఎక్కడ పోయాడు, ఎవడు భక్తితో ఉన్నాడో వాడిలో శత్రుత్వం పోయి రిపు క్షయకరి. అందుచేత ఆయన పైకి ఎక్కుతూ ఉంటాడు. అయినా శత్రుత్వం పెట్టుకున్నవాడు ఆవిడ చేతిలో హతమైపోకుండా ఎలా ఉంటాడు? భక్తుడి జోలికి వచ్చినవాడు ఎలా నిలబడగలుగుతాడు? సర్వనాశనం అయిపోకుండా ఎలా ఉంటాడు? అది ఈయన తప్పు కాదు, వాడి తప్పు, వాడి మూర్ఖత్వం. అందువల్ల నాశనం అయ్యాడు. సుదర్శనోపాఖ్యానంలో అదేగా మరి జరిగింది. నేను అది మార్చి ఎలా చెప్పగలుగుతాను? కాబట్టి రిపు క్షయకరి అంతఃశత్రువులు. వాళ్ళని చంపడం కుదరదు. కామాన్ని ఎలా చంపేస్తారు? కామాన్ని చంపేశారనుకోండి దానికి అర్థం లేదు. వధూవరుల మధ్య పరస్పర ఆకర్షణ ఉండాలి, భార్య యందు ధర్మబద్ధమైన కామం ఉండాలి, కామం వలన సంతానమును కనాలి, సంతానం వలన తాను మోక్షమును పొందాలి, పితృరుణాన్ని తీర్చుకోవాలి. కామాన్ని చంపకూడదు, కామము మారాలి ఈశ్వర కామంగా. అప్పుడు శత్రువు మిత్రుడు అవుతాడు. క్రోధము చంపేయకూడదు, కోపాన్ని. కోపం చచ్చిపోయిందనుకోండి అసలు ఎందుకో పనికిరాడు. కోపం ఉండాలి. ఎలా ఉండాలి? కోపం మీద కోపం ఉండాలి. ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అస్తమానం అని తన కోపాన్ని తాను పరిశీలించుకోవాలి. ఇప్పుడు కోపము సాధన కింద మారిపోవాలి. క్రోధం అంటే శత్రువుల్ని ఏం చేస్తోంది? ఆవిడ మారుస్తోంది మిత్రులుగా. రిపుక్షయకరి. అమ్మ, శత్రువులను ఇలా తిప్పగలిగినటువంటి తల్లివి, శత్రువులను తీసివేయగలిగినటువంటి తల్లివి. అందుకు భగవంతుణ్ణి ఆరాధించడం. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అంటే ఏమిటి? శంకరాచార్యుల వారి ప్రతిపాదన, శత్రుభావన పొందితే బాగా అన్నం తిని, బాగా పోషకాహారం తిని, బాగా బలం పొంది, బాగా తెలివితేటలతో అవతల వాడిని ఎంత బాగా నాశనం చేద్దామని ఆలోచన చేసి శత్రువుల సంఖ్య పెంచుకోమనే. అందుక అన్నపూర్ణ స్తోత్రం చేయమని శంకరాచార్యుల వారు ఇచ్చింది. రిపుక్షయకరి అంటే రిపుక్షయకరి అంటే నీ యందు శత్రుభావనలు తీసేస్తుంది. ముందు నీకు శత్రుభావన లేదు, అందరూ జగజ్జననిగానే కనపడుతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస శిష్యుల కథలో ఒక మాట చెప్తారు. ఒక శిష్యుడు వెళ్ళిపోతున్నాడు. ఎవరో ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతున్నాడు. ఆయన పరిగెత్తుకెళ్ళి అడిగాడు, అయ్యో అయ్యో తప్పు కదండి, ఆవు పరదేవతా స్వరూపం కదా, ఎందుకు అలా కొడుతున్నారు గోవుని అన్నాడు. ఎందుకో కొడుతున్నానయ్యా, నాకు కోపం వచ్చింది ఆవు మీద, ఏదో చేసింది కొడుతున్నాను. ఏమి నీకు అభ్యంతరం? అయ్యో అలా కొట్టకూడదండి ఆవుని, గోమోదక దోషం కదా. నిన్ను కొట్టమంటావా? కొట్టండి. నన్ను కొట్టి ఆవును కొట్టకపోతే నన్ను కొట్టండి, అయితే నిన్ను కొడతాను ఒంగో అని కొట్టాడు. బ్రహ్మచారి, ఆయనకి ఏమైనా అలవాటు దెబ్బలు తింటాం, 2 దెబ్బలు తిని మూర్చిపోయాడు. ఆ వెనకాతల మిగిలిన బ్రహ్మచారులు వస్తున్నారు. వాళ్ళు చూశారు, అయ్యో మన మిత్రుడు రా పడిపోయాడు, కొట్టేశాడు ఈయన అని చెప్పి గబగబా వెళ్ళి వాడిని భుజాల మీద వేసుకుని ఆశ్రమానికి పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఆశ్రమంలో పడుకోబెట్టి నీళ్లు చల్లారు.
ఇప్పుడు తెలివి వచ్చింది ఆ పిల్లాడికి, చూస్తున్నాడు. ఒరే ఆ కొట్టినప్పుడు తల మీద ఏం దెబ్బ తగలలేదు కదా, వీడికి ఏమిటి అలా చూస్తున్నాడు. ఓసారి అడిగి చూద్దామని చెప్పి గోరువెచ్చటి పాలు తీసుకొచ్చి 4 గుటకలు వేయించి మేమెవరం అన్నాడు. ఆ పిల్లాడు అన్నాడు, ఇందాక ఏ పరమేశ్వరుడు నన్ను ధనవంతుడి రూపంలో కొట్టాడో ఆ పరమేశ్వరుడే ఇప్పుడు నా మిత్రుల రూపంలో పాలు పట్టి సేద తీరుస్తున్నాడు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పౌష్యుడు ఇలా అన్నాడు, మునీశ్వర, నాకు శాపాన్ని ఉపసంహరించుకునేటువంటి సామర్థ్యం లేదు నాకు. ఎందుకంటే నాకు లోపల కోపం ఇంకా చల్లారలేదు. ఇది క్షత్రియుడికి ఉండేటువంటి సహజ లక్షణమయ్యా. బ్రాహ్మణుడై నీకైతే మనస్సు వెన్నలాగా ఉంటుంది, వెంటనే కరిగిపోతుంది. మాటొక్కటే పదునైన కత్తిలాగా ఉంటుంది, అంతే, పిడుగులాగా ఉంటుంది. కానీ ఇది క్షత్రియుడిలో వ్యతిరేకంగా ఉంటుంది. మాట వెన్నలాగా ఉంటుంది, మనస్సు పదునుగా ఉంటుంది, లోపల ఒకటి పైన ఒకటి. అందుచేత క్షత్రియుడు శాంతుడైన శాపాన్ని ఉపసంహరించుకోలేడు, కనుక నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు పౌష్యరాజును కనికరించి న్యాయబద్ధమైన మాటను ఇలా చెప్పాడు, మహారాజా, అన్నం అపవిత్రంగా ఉందని నిరూపించిన తరువాతే శాపం ఉపసంహరించమని నేను నిన్ను కోరాను కదా. అప్పుడు నువ్వు నీకు సంతానం కలగదని నన్ను శపించావు. ఇప్పుడు అన్నంలో దోషం ఉంది, అపవిత్రంగా ఉంది అని నిర్ధారణ అయింది కదా, కనుక నీ శాపం నాకు తగలదు. ఇక నేను బయలుదేరుతాను. చూడండి, అంత బుద్ధివంతులు వీళ్ళంతా. శాపం తగలదు, నువ్వు తప్పు చేశావు అని ఉత్తంకుడు కుండలాలను పట్టుకొని బయలుదేరాడు. దారిలో ఒక భిక్షువు ఒకసారి కనిపిస్తూ మరొకసారి కనిపించకుండా తన వెనుకాలే వస్తూ ఉండటాన్ని ఉత్తంకుడు గమనించాడు. ఒక దొంగలాగా వస్తున్నట్టుగంటి వాడి కనిపించడం, కనిపించకపోవటం. మార్గ మధ్యలో ఉత్తంకుడికి ఒక సరస్సు కనిపించింది. అక్కడ చేతులు కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి వెళదామని ఉత్తంకుడికి అనిపించింది. వెంటనే కుండలాలను ఒడ్డున పెట్టి సరస్సులోకి దిగాడు. ఇంతలో ఇలా ప్రత్యక్షమై అలా మాయమయ్యే భిక్షువు అక్కడికి వచ్చి కుండలాలు తీసుకుని వేగంగా పరిగెత్తాడు. అంతే, ఉత్తంకుడు వెంటనే సరస్సులోంచి బయటకు వచ్చి ఆ భిక్షువు వెంటబడి పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే ఆ భిక్షువు మాయమవుతూ పామైపోయాడు. అక్కడ మనిషి కనపడలేదు, పాము కనపడింది. అక్కడే పక్కలో ఉన్నటువంటి పుట్టలోకి దూరిపోయాడు. ఉత్తంకుడు ఆ సమయంలో పౌష్యరాణి చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని ఇతడే తక్షకుడు అని గ్రహించాడు. తక్షకుడు ఎప్పుడూ ఎతకపోవాలనుకుంటున్నాడు కదా, చెప్పింది కదా మహారాణి జాగ్రత్త అని. ఒక కర్ర తీసుకొని ఆ పుట్టను త్రవ్వాడు. కానీ తక్షకుడి జాడ కనపడలేదు. త్రవ్వుతూ మట్టిని ఎత్తిపోస్తూ ఉత్తంకుడు బాగా అలసిపోయాడు. అప్పుడు ముల్లోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఉత్తంకుణ్ణి చూసి జాలిపడ్డాడు. వజ్రాయుధంతో, ఓ ఆయుధమా, ఆ కర్రలోకి ప్రవేశించు, అతడికి సహాయం చెయ్యి అని పంపించాడు. వజ్రాయుధానికి చెప్పాడు, పాపం చాలా కష్టపడుతున్నాడు, ఒక కర్రతో తవ్వుతున్నాడు, ఆ కర్రలో నువ్వు ప్రవేశించు. వజ్రాయుధం వచ్చి కర్రలోకి ప్రవేశించింది. ఉత్తంకుడు కర్రతో ఒక్క పోటు పొడిచి వెంటనే నాగలోకానికి చేరిపోయాడు. ఇంకేం దాంట్లో చేరుకుంది, ఇంద్రాయుధం చేరుకుంది కదా. అక్కడ నాగుల్ని ఇలా ప్రార్థించాడు, ఓ ఆదిశేషుడా, అనంతా నీకు నమస్కారం, వా వాసుదేవా నీకు నమస్కారం, ఓ నాగరాజులారా మీకు నమస్కారం. మీరు దేవలోకంలోనూ మానవలోకంలోనూ నిర్భయంగా సంచరిస్తారు, మీకు ఎదురే లేదు, మీరు ప్రతాపవంతులు, మీ విషాన్ని తట్టుకునేటువంటి శత్రువే లేరు. ఐరావతమనే నాగరాజు వంశీయులైనటువంటి ఓ నాగదేవతలారా అనుగ్రహించండి. యస్య వాసః కురుక్షేత్రే
ఖాండవే చ భవత్పురా తం నాగరాజ మస్తౌషం కుండలార్థాయ తక్షకం తక్షకశ్చాశ్వసేనశ్చ నిత్యం సహచరా ఉభౌ తక్షకశ్చాశ్వసేనశ్చ. దీన్ని చెప్తే నాగుపాములు కనపడవు అంటారు. నాగుపాములు మనకు సహకరిస్తాయి. ఎట్లా సహకరిస్తున్నాయి? యస్య వాసః కురుక్షేత్రే ఖాండవే చ భవత్పురా తం నాగరాజ మస్తౌషం కుండలార్థాయ తక్షకం తక్షకశ్చాశ్వసేనశ్చ నిత్యం సహచరా ఉభౌ. పూర్వం కురుక్షేత్రంలోనూ కాండవ వనంలోనూ నివసించిన నాగరాజు అయిన తక్షకుణ్ణి కుండలాల కోసమై స్తుతిస్తున్నాను. తక్షకుడు అశ్వసేనుడి ఇద్దరు మిత్రులు. ఇద్దరూ కురుక్షేత్రంలో ఇక్షుమతీ నదీ తీరంలో నివసించేవారు. మీకు నమస్కారం. ఓ తక్షకుడి తమ్ముడా శృతసేన, నీకు నమస్కారం అంటూ నాగులనందరినీ స్తుతించాడు. అయినా ఫలితం శూన్యం. ఏ ఒక్క నాగదేవత కరుణించలేదు. ఉత్తంకుడు ఎంతో బాధపడ్డాడు. ఏంటిది, ఇంతగా నేను ప్రార్థన చేశానే, ఎవరూ కరుణించలేదే. అంతలో ఉత్తంకుడికి అక్కడ ఒక విచిత్రమైనటువంటి దృశ్యం కనిపించింది. ఇద్దరు స్త్రీలు ఒక మగ్గం మీద తెలుపు నలుపు దారాలతో ఒక విచిత్రమైన వస్త్రాన్ని నేస్తున్నారు. 6 కుమారులు 12 ఆకులు గల చక్రాన్ని త్రిపుతున్నారు. ఒక అందమైన గుర్రము, దాని మీద కూర్చున్నటువంటి ఒక దివ్య పురుషుణ్ణి చూసి ఉత్తంకుడు ఆశ్చర్యపోయాడు. ఎంతో భక్తితో వారిని మంత్రాలతో స్తుతించాడు. వజ్రస్య భర్త భువనస్య గోప్త వృత్రస్య హంత నముచేర్నిహంత కృష్ణే వసానో వసనే మహాత్మా సత్యానృతేయో వివినక్తి లోకే యో వాజినం గర్భ మపాం పురాణం వైశ్వానరం వాఘన మభ్యుపైతి నమోస్తు తస్మై జగదీశ్వరాయ లోకత్రయేశాయ పురందరాయ. వజ్రాయుధాన్ని పట్టుకొని ముల్లోకాలను రక్షించే ఇంద్రుడికి నమస్కారము. వృత్రుడు నముచి అనే దానవులను వధించిన ఇంద్రుడికి నమస్కారము. నల్లని 2 వస్త్రాలను ధరించి లోకంలో సత్యాసత్యాల గురించి వివేకంతో ఆలోచించే ఇంద్రుడికి నమస్కారము. పూర్వం సముద్రం నుండి పుట్టినది, అగ్నిలాగా వెలుగుతున్నది అయినటువంటి గుర్రాన్ని వాహనంగా పొందిన వాడికి నమస్కారం. ముల్లోకాలకు అధిపతి జగదీశ్వరుడైనటువంటి ఇంద్రుడికి నమస్కారం అని స్తుతించాడు. ఆ దివ్య పురుషుడెంతో సంతోషించాడు. నాయనా, నీ స్తోత్రంలో పొగడ్తలేవీ లేవు. స్వచ్ఛంగా ఉంది, శుద్ధంగా ఉంది, నీ మనస్సు నిర్మలంగా ఉంది, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు, అయ్యా, నాకీ నాగలోకమంతా వశమయ్యేటట్లుగా చెయ్యండి అన్నాడు. దివ్య పురుషుడు, అయితే ఆ గుర్రం యొక్క అపాన ప్రదేశంలో గాలిని ఊదు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. ఆ గుర్రం వెనకల వెళ్ళి గాలిని ఊదు అపాన ప్రదేశంలో. ఉత్తంకుడు అలాగే చేశాడు. అంతే, ఆ గుర్రం యొక్క రంధ్రాలన్నిటి నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అవి పెరిగిపోయి పెద్ద మంటలైపోయాయి. పాతాళ లోకమంతా వ్యాపించాయి. సందు సందున మూల మూలలా మంటలు అంటుకొని విజృంభించాయి. కల్పాంతంలో ప్రళయాగ్ని దహిస్తున్నట్లుగా నాగలోకమంతా కాలిపోసాగింది. నాగులందరూ భయపడిపోయారు. నాగలోకం వణికిపోయింది. తక్షకుడు హడలిపోయాడు, ఎంతో భయపడ్డాడు. ఇది ఉత్తంక మహర్షి యొక్క కోపాగ్ని అయి ఉంటుంది ఇది అని మనస్సులో భావించి వణికిపోయాడు.
కుండలాలు పుచ్చుకొని పరిగెత్తుకొని ఉత్తంకుడి వద్దకు వచ్చి వాటి ఆయనకిచ్చి నమస్కారం పెట్టాడు. నాయన, నన్ను రక్షించయ్యా, మంటలు శాంతించాయి. ఉత్తంకుడు కుండలాలు పుచ్చుకొని ఆనందించాడు. అంతలోనే దుఃఖించాడు కూడా. అయ్యో, ఈరోజు 4వ రోజు, ఇంకా అదేం వస్తుందో కథ. గురుపత్ని ఈ రోజునే పుణ్యక వ్రతం చేస్తుంది. ఈ రోజుకల్లా కుండలాలు కావాలని అమ్మగారు చెప్పారు. ఎక్కడ పాతాళలోకం, ఎక్కడ భూలోకము. నెమ్మదిగా నేను వెళ్ళేసరికి అక్కడ సమయం దాటిపోతుంది. నేను ఆమె కోరిక తీర్చలేని వాడిని అవుతాను. గురుదక్షిణ సమర్పిస్తానని ప్రగల్భాలు పలికాను కదా, నా ప్రయత్నమంతా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా వ్యర్థమైపోతుంది అని బాధపడ్డాడు. ఇంత చేసి ఇంత పని అయిపోతుంది. అక్కడున్న దివ్య పురుషుడు ఉత్తంకుడికి బాధను గమనించాడు. నాయనా, భయపడకు, బాధపడకు, పైకిలే. నువ్వేమి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఇదిగో గుర్రం, దీని మీద కూర్చో. రెప్పపాటు కాలంలో ఇది భూలోకానికి తీసుకొని వెళుతుందయ్యా. గాలి కంటే మనస్సు కంటే వేగంగా నిన్ను నీ గురుదేవుల సన్నికి తీసుకువెళుతుంది అన్నాడు. ఉత్తంకుడు ఆయనకు నమస్కరించి గుర్రం ఎక్కాడు. దివ్య పురుషుడు చెప్పినట్లుగానే కన్ను మూసి కన్ను తెరిచే రెప్పపాటు కాలంలో గురు సన్నిధిలో ఉన్నాడు. చూశారా? ఆ సమయంలో గురుపత్ని చక్కగా అలంకరణ చేసుకొని వ్రతం చేయటానికి సిద్ధంగా ఉంది. ఉత్తంకుడు రాకపోయేసరికి శపించాలనుకుంటూ ఉంది. అంటే కమండలం నీళ్లు తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. సరిగ్గా ఆ సమయంలో ఉత్తంకుడు వచ్చాడు. కుండలాలు ఇచ్చేసరికి ఆమెకు పట్టరాని ఆనందం కలిగింది. ఉత్తంక, మంచి సమయంలో వచ్చావు. కుండలాలు తీసుకొని రాకుండా అపరాధం చేసినట్లయితే శపించేదానిని. నన్ను సంతోషపెట్టావు కనుక నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించింది. ఉత్తంకుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. అప్పుడు గురువుగారు, పౌక్షుడి రాజ్యం పక్కనే ఉంది కదా, ఇలా వెళ్ళి అలా రావచ్చు, మరి ఇంత ఆలస్యం చేశావేమిటి అని అడిగాడు. ఇంత తొందరగా వచ్చినా కూడా ఏం చూడండి ఎట్లా అడుగుతున్నాడు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? పక్కలే కదా ఉండేది, అట్నుంచి అటు రావచ్చు కదా, ఇదేంటి ఇట్లా చేసావు అన్నాడట. బాగుందండి. ఉత్తంకుడు, అవును గురుదేవా, ఆలస్యమైంది అని జరిగింది చెప్పి తనకు గల సందేహాన్ని ఇలా అడిగాడు. గురుదేవా, నాకు దారిలో కనిపించిన దివ్య పురుషుడెవరు? ఆయన ఎద్దు మూత్రాన్ని ఎందుకు త్రాగించాడు? పేడనెందుకు తినిపించాడు? నాగలోకంలో పెద్ద గుర్రం ఉండటమేమిటి? అక్కడ ఉన్నటువంటి పురుషుడెవరు? స్త్రీలు ఎవరు? తెలుపు నలుపు దారాలతో కూడినటువంటి ఆ వస్త్రం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి 6 కుమారులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి చక్రం ఏమిటి? నాకిదంతా అగమ్య గోచరంగా ఉంది. నా కుండలాలు తప్పితే ఇంకేం కనపడలేదు అంతే. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటి ఇవంతా అని. దయచేసి వీరి గురించి నాకు చెప్పండి, నా సందేహాన్ని తొలగించండి అని ప్రార్థించాడు. అప్పుడు వేదుడు ఇలా చెప్పాడు. ఉత్తంక, నువ్వెంతో అదృష్టవంతుడివయ్యా. మొట్టమొదటిగా నీకు ఎద్దు మీద కనిపించిన వాడు ఇంద్రుడు. ఆయన ఎక్కిన ఎద్దు ఐరావతం. తరువాత నువ్వు తిన్నది పేడ కాదు, అమృతం. అమృతాన్ని నువ్వు తిన్నావు. దాని ప్రభావంతోనే నాగలోకంలో నీకు ఏ ఆపద కలగలేదు, లేకపోతే అన్ని కాట్లు వేసేసేవి. పాతాళలోకంలో మగ్గం నేస్తున్నటువంటి 2 స్త్రీలు ఎవరో కాదు, ధాత విధాతలు. నలుపు దారమే రాత్రి, తెలుపు దారమే పగలు, చిత్రమైన వస్త్రమే రోజు. ఆహా, దీన్ని బాగా గమనించండి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.